హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఇప్పట్లో మోక్షం లేదా అని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, నందమూరి ఏకైక వారసుడు బాలయ్య బాబు అని. ఎందుకంటే నందమూరి కార్యకర్తలు అప్పట్లో అలాగే పోస్టర్స్ వేసుకునే వాళ్ళు. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో మరి. ఇక వాళ్ళ ఇంటర్నల్ పర్సనల్ గొడవలు పక్కన పెడితే, అట్టాంటి ఏకైక వంశ వారసుడు అయిన నటసింహం బాలయ్య బాబు నటవారసుడు శ్రీ 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 మోక్షం బాబు ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పైకి వస్తాడా అని నందమూరి కార్యకర్తలతో పాటు సినిమా అభిమానులు సైతం పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వాకబ్ అయితే చేస్తూ వచ్చారు. ఎందుకంటే మోక్షం బాబుకి అప్పుడే 30 ఏళ్ళు దాటి పూడ్చినాయి. మిగతా స్టార్ వారసులు ఈ పాటికైతే స్టార్ హీరో స్టేటస్ కూడా తెచ్చేసుకున్నారు. కానీ యంగ్ లైన్ మోక్షం బాబు మాత్రం ఇంకా ట్రైనింగ్ల మీద ట్రైనింగ్లు అవుతూనే ఉన్నాడు మొన్నటి దాకా. ఇట్లాంటి టైంలో టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ మోక్షం బాబుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అని హడావిడిగా ప్రకటించేశారు. అసలే యంగ్ డైరెక్టర్, ఆ పైన హనుమాన్ లాంటి భారీ హిట్ కొట్టిన డైరెక్టర్. ఇంకేముంది, బాబు లాంచింగ్ సునాయాసంగా అవుతుంది అని ఆశపడ్డారు అందరూ. కానీ యాదృచ్ఛికమో కాకతాళీయమో లేక విధి వైపరీత్యమో తెలియదు, కానీ సినిమా ఓపెనింగ్ పూజకి సరిగ్గా 2 రోజుల ముందు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొట్టింది. కానీ ఎవరు నమ్మలేదు. ఏదో గాసిప్ లే, అలా ఎలా క్యాన్సిల్ అవుద్ది అని అనుకున్నారు. కానీ తీరా ముహూర్తం డే రోజు చూస్తే ఎల్లో మీడియా, వెబ్ మీడియాలో సైతం చడి చప్పుడు లేదు. దీంతో ప్రాజెక్ట్ దొబ్బింది అని కన్ఫర్మ్ అయ్యారు అందరూ. కానీ ఎందుకు దొబ్బిందో ఎవరికి కారణాలు అయితే తెలియవు. కొందరేమో మోక్షం బాబు ఇంకా ట్రైనింగ్ ఫినిష్ చేయలేదని, యాక్టింగ్ చేసే కాన్ఫిడెన్స్ ఇంకా రాలేదని చెప్పుకొచ్చారు. కానీ యంగ్ డైనమైట్ నందమూరి చైతన్య కృష్ణ అన్నయ్య మాటల ప్రకారం నటన అనేది నందమూరి డిఎన్ఏలోనే ఉందని, వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. కాబట్టి యాజ్ పర్ నందమూరి చైతన్య కృష్ణ పైథాగరస్ థీరం ప్రకారం మోక్షం బాబుకు కూడా ట్రైనింగ్ అవసరం లేదు. ఆల్రెడీ డిఎన్ఏలో నటన నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఇంకేదో కారణం ఉండాలి అని అభిప్రాయపడ్డారు మన సినిమా మేధావులు సైతం. మొత్తానికి రీజన్ తెలియదు, కానీ డైరెక్టర్ ప్రశాంతం వర్మ అన్నయ్య పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా నాగి అశ్విన్ అన్నయ్య పేరు వినిపిస్తుంది. ఇక ఈ నాగి అశ్విన్ అన్నయ్య కల్కి పార్ట్ 2 కంప్లీట్ చేసేది ఎప్పుడో, ఈ మోక్షం బాబు కోసం కథ రాసేది ఎప్పుడో, లాంచింగ్ చేసేది ఎప్పుడో ఆ బాలయ్య బాబుకే తెలియాలి. ఎట్టా చూసుకున్నా కూడా ఇంకో 2-3 ఏళ్ల దాకా మోక్షం బాబు సిల్వర్ స్క్రీన్ పైకి రాలేడన్నమాట. ఆ పాటికి బాబు వయసు కూడా 33 నుంచి 34 వరకు ఉంటుందని లెక్క కడుతున్నారు మన సినిమా మేధావులు. మరి నందమూరి కార్యకర్తలను ఆ ఏజ్ లో వచ్చి ఏ రేంజ్ లో రంజింపజేస్తాడని ఇప్పటి నుంచే మన ట్రేడ్ పండితులు అయితే టెన్షన్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.